ఉత్తరాంధ్రలో ఓ ఎంపీ అభ్యర్థి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన ఆ నేతకు కుటుంబ రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కానీ సైకిల్ పార్టీ ఎంపీ టికెట్ దక్కించుకొని పార్టీలోని అందరి మద్దతు పొందుతున్నారు. కష్టపడి పనిచేస్తే కార్యకర్తకైనా గుర్తింపు దక్కుతుందని నిరూపించారు. ఇంతకీ ఎవరా నేత? పోటీ చేస్తున్న పార్లమెంట్ స్థానమేది? కూటమి పార్టీల నేతలు ఏమంటున్నారు? పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన టీడీపీ అభ్యర్థి పేరు ఇప్పుడు ఉత్తరాంధ్రలో మార్మోగుతోంది. ఇటు టీడీపీ వేదికలతో పాటు అటు తన ప్రత్యర్థి పార్టీ వైసీపీ నేతల నాలుకలపైన ఈ నేత పేరే సానుతోంది. కలిశెట్టి అప్పలనాయుడు అదృష్ట జాతకుడని కొందరంటున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కిందని మరికొందరు చెబుతున్నారు. ఇలా ఈ నేత వ్యక్తిత్వాన్ని, రాజకీయ వ్యూహాన్ని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భోగాపురం విమానాశ్రయాన్ని మంజూరు చేయించి ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చారు. ఈ సీటు నుంచి ఆయనే మరోసారి పోటీ చేస్తారని అందరూ భావించినా ఆరోగ్య కారణాలతో ఆసక్తి చూపలేదు. పార్టీ అధినేత ముందే ఈ విషయం చెప్పారు. దీంతో పలువురు నేతలతో పాటు పారిశ్రామికవేత్తలు సీటు కోసం పోటీ పడ్డారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం కలిశెట్టినే ఎంపిక చేశారు. ఓ పత్రికలో మండలానికి రిపోర్టర్ గా పనిచేసిన కలిశెట్టి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తెలుగుదేశంలో చేరారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా తన పనితీరుతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఎచ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాన కలిశెట్టి పేరు తెలిసేలా తనను తాను మలుచుకున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. కుటుంబ పరంగా రాజకీయ నేపథ్యం కానీ ఆర్థికంగా ఉన్నత స్థితి లేకపోయినప్పటికీ తన మాట తీరు, నడవడిక, నలుగురిలో కలిసిపోయే స్వభావం చంద్రబాబుకు నచ్చింది. ప్రయోగాత్మకంగా ఉత్తరాంధ్ర స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిర నిర్వహణ బాధ్యతలు కలిశెట్టికి అప్పగించారు. ఆ ప్రోగ్రాం ఈ నేత రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంటు టీడీపీ అభ్యర్థిత్వాన్ని అందిపుచ్చుకునేలా చేసింది. విజయనగరంలో కొనసాగిన కార్యకర్తల శిక్షణ శిబిరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వేలాది మందికి తర్ఫీదు ఇచ్చారు. వారే ఇప్పుడు కంచుకోటగా మారారు. ఎచ్చర్ల ఎమ్మెల్యే స్థానం కోసం అలుపెరగని పోరాటం చేసినప్పటికీ ఎన్డీఏ కూటమి పార్టీల పొత్తు సమీకరణల్లో అది సాధ్యం కాలేదు. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం విజయనగరం ఎంపీ టికెట్ కేటాయించింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సహా పార్టీ నేతలందరూ ఈయనకు మద్దతు ఇచ్చారు. జనసేన, బీజేపీ అగ్రనేతలు కూడా ఈయన్ను సమర్థించారు. తన బంగ్లానే కలిశెట్టి కార్యాలయంగా వినియోగించుకునే వీలు కల్పించారు అశోక్ గజపతిరాజు. ఇక నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రబాబు రాజాం, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముందుగా కలిశెట్టి పేరును ప్రస్తావించడం గమనించదగ్గ విషయం. ఈ నేతను ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతినిధి అని ప్రకటించారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా చీపురుపల్లి, విజయనగరం బహిరంగ సభల్లో విజయనగరం సైకిల్ పార్టీ ఎంపీ అభ్యర్థి పనితీరును ప్రశంసించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రమకు తగ్గ గుర్తింపు దక్కించుకున్న కలిశెట్టి అప్పలనాయుడుకు విజయావకాశాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.